ఇది సిలిండర్, నాకు ఇక్కడ సిలిండర్ ఫామ్ అయింది. విడ్త్ కాస్త హైట్ అవుతుంది. హైట్ ఎంత ఇచ్చాడు సార్? 7 సెంటీమీటర్లు ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడు? 7 సెంటీమీటర్లు. రేడియస్ ఎంత ఇచ్చాడు? 9 సెంటీమీటర్లు. నాకేం కావాలన్నాడు? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ 20 pi r square h, అంటే 22/7 into 9 into 9 into height. 22/7 into 9 into 9. 7 క్యాన్సల్ అయిపోయింది. 9 9s are 81, 1 2s are 2. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్? 2 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నేను ఇక్కడ మెన్సురేషన్లో చెప్పాను 22 అనేది సంయుక్త సంఖ్య, దాంట్లో 11 అనే ప్రధాన సంఖ్య దాగుంది. 11 అనే ప్రధాన సంఖ్య దాగుంది అంటే ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. 10 - 3 7 కాదు, ఇది కూడా కాదు. 7 - 6 ఇది కూడా కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? విడ్త్ హైట్ అయింది. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏమవుతుంది? pi r square h. pi r square h 22/7 into r square 9 into 9 into 7. 7 క్యాన్సల్ అయింది. 9 9s are 81, 1 2s are ఎంత? 2. 1 2s are ఎంత? 2. ఆన్సర్ రైట్ మోస్ట్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. అండ్ 22 అనేది సంయుక్త సంఖ్య, దాంట్లో 11 అనే ప్రధాన సంఖ్య దాగుంది. కాబట్టి ఆన్సర్ 11 తోటి భాగింపబడాలి. 11 తోటి భాగింపబడాలి. అండ్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. రైట్. ఒక్కోసారి అన్ని ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ రావచ్చు, లేకపోతే కాంబినేషన్ యూజ్ చేస్తే ఆన్సర్ రావచ్చు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. Find the total surface area. Total surface area. Total surface area of a cone. Total surface area of a cone. Total surface area of a cone. Total surface area ఏమవుతుంది? ఇది ఏరియా ప్లస్ ఇది ఏరియా. Am I got sir? రైట్. లెఫ్ట్ టాప్ ఏరియా అండ్ బాటమ్ ఏరియా. రైట్ పైన తీసుకోవాలి, కింద తీసుకోవాలి, టోటల్ ఏరియా తీసుకోవాలి. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ pi r square. ఇక్కడ బాటమ్ ఉండదు కాబట్టి pi r square. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత కోన్కి? pi r l ప్లస్ pi r square. ఎల్ అంటే ఏంటి? ఇక్కడ మీరు చూడండి సార్, ఇదేమో హైట్, ఇదేమో r, ఇదేమో 90 degrees. కాబట్టి ఎల్ వాల్యూ ఏమవుతుంది? r square ప్లస్ h square. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r square ప్లస్ h square. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇది చూడండి సార్, కొంచెం ఎల్లో కలర్లో డయాగ్రామ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ప్లస్ టాప్ ఏరియా, బాటమ్ ఏరియా ఏం లేదు, అదొక ఇంటర్సెక్షన్ ఫామ్ అవుతుంది. ఇది మొత్తము pi r l, పైన ఉన్నది pi r square. సో ఇదేమవుతుంది? pi r l ప్లస్ pi r square. ఏమిచ్చాడు సార్? ఏమేమి ఇచ్చాడు? రైట్. ఇదేమో r ఏమో 21 ఇచ్చాడు, హైట్ ఏమో 28 ఇచ్చాడు, ఇదేమో 7 3 21, ఇదేమో 7 4 28. కాబట్టి ఎల్ ఏమవుతుంది? 3 4 5. ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్. 7 5 ఎంత? 35. 7 5 ఎంత? 35. ఎల్ వాల్యూ ఎంత? 35. ఈ ఎల్ వాల్యూ ఎంత సార్? 35. సబ్స్టిట్యూట్ చేసుకోండి. పై అంటే 22/7, ఆర్ ఎంత ఇచ్చాడు? 21, ఎల్ ఎంత? 35 ప్లస్ పై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఎంత? 21 into 21. ఆర్ స్క్వేర్ ఎంత? 21 into 21. 21 into 21. నవ్వు ఇక్కడ మీకు చూస్తే 7 5s are 35. 5 ఇంటూ ఏదైనా సరి సంఖ్య, యూనిట్ డిజిట్ 0. 7 3s are 21. 3 2s are 6. 6 1s are 6. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఏంటి? 6. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఏంటి? 6. ఇదేమో pi r l సార్, ఇదేమో pi r స్క్వేర్. 7 5ల 35. 5 2s are 10. 10 అంటే యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 0. 7 3 21. 3 2s are 6. 6 1s are 6.
ఇదేమో యూనిట్ డిజిట్ 0, ఇదేమో యూనిట్ డిజిట్ 6. సో కాబట్టి 0 + 6 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఆర్ మనం ఇంకో రకంగా చూద్దాం సార్. ఇదేమో 11 తోటి డివైడ్ అవుతుంది, ఎందుకంటే 22 అనేది సంయుక్త సంఖ్య. ఇది కూడా 11 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. 16 - 5 ఇది కూడా అవుతుంది. 5 అన్నీ అవుతున్నాయి. ఇదేమో 7 తోటి డివైడ్ అవుతుంది. ఇది దీంట్లో కూడా 7 ఉంది. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. 544 - 9 539 ఇది అవుతుంది. 848 - 1 847 అన్నీ అవుతున్నాయి. కాబట్టి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఈజ్ ద బెస్ట్ లాజిక్. మనకు కొన్నిసార్లు డిజిటల్ సమ్ తోటి ఫాస్ట్ ఆన్సర్ వస్తుంది, కొన్నిసార్లు డివిజిబిలిటీ రూల్ తోటి ఫాస్ట్ వస్తుంది, కొన్నిసార్లు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తోటి వస్తుంది, కొన్నిసార్లు ప్రైమ్ నంబర్ తోటి ఐడియా వస్తుంది. ప్రైమ్ నంబర్ తోటి ఐడియా వస్తుంది. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఆర్ కొన్ని అప్రాక్సిమేషన్ తోటి కూడా మనము తీసేయవచ్చు సార్. సార్ ఎలా తీసేయచ్చు అంటే, ఇది 5 సార్. 5 × 20 100 21 అనేది అప్రాక్సిమేట్ 20 అనుకోండి. 5 × 20 100 100 × 22 ఈజ్ 2200. ఆన్సర్ 2200 కంటే ఎక్కువ ఉండాలి. ఇదేమో 3 × 20 వేసుకోండి 60 60 × 22 1300. ఇదేమో 1300, ఇదేమో 2200. ఆన్సర్ 3500కి దగ్గర ఉండాలి. అప్రాక్సిమేషన్ వేసినా ఆన్సర్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను సార్. 7 × 5 = 35. 5 × 20 100 100 × 22 అరౌండ్ 2200. కాబట్టి ఆప్షన్ బి పోయింది. 3 × 20 60 60 × 22 అరౌండ్ 1300. ఇది అరౌండ్ 2200, ఇది అరౌండ్ 1300. అంటే ఆన్సర్ 3500 కంటే జస్ట్ ఎక్కువ ఉండాలి. ఉన్న ఒకటే ఒక ఆప్షన్ ఏంటి? రైట్ 3696.